హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో BA మొదటి సంవత్సరమైన తెలుగు ప్రాచీన కవితా పరిచయము సెమిస్ట్రీ 1 మొదటి లెసన్ గురించి ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కంటే ముందు 2 వీడియోలు పెట్టాను. ఒకవేళ ఆ వీడియోలు చూడనట్లయితే ఆ వీడియోను వెళ్ళి చూడండి. మొట్టమొదటి లెసన్ వచ్చేసి ఖండాలు భాగాల క్రమము. మొదటి భాగము వచ్చేసి జానపదము, రెండో భాగము వచ్చేసి పౌరాణిక ఇతిహాసాలు, మూడో భాగం వచ్చేసి కావ్య ప్రబంధము, నాలుగో భాగము దేశీ సాహిత్యము, ఐదో భాగము పద సాహిత్యము. ఈరోజు మనము జానపద సాహిత్యంలోని మొదటి లెసన్ అయిన సమ్మక్క సారక్క గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. మొదటి లెసన్ వచ్చేసి సమ్మక్క సారక్క. ఉద్దేశము, ప్రవేశిక. సమ్మక్క సారక్క జానపద కథా గేయము డాక్టర్ ఆర్ కమల సేకరించారు. ఎవరు సేకరించారు? సమ్మక్క సారక్క జానపద గేయాన్ని డాక్టర్ ఆర్ కమల గారు సేకరించిన బుడ్డమ్మ బతుకమ్మ పాటల సంకలనంలోనిది. సాహిత్యము లిఖితము మౌఖికము అని 2 రకాలు. సాహిత్యం ఎన్ని రకాలు? లిఖితము మౌఖికము అని 2 రకాలు. జానపద సాహిత్యము అక్షర రూపంలో కాకుండా మౌఖికంగా ఒకరి నుండి మరొకరికి, ఒక తరం నుండి మరొక తరానికి ప్రచారం అవుతుంది. మౌఖికంగా ప్రచారం కావడం వల్ల జానపద సాహిత్యానికి పరిమిత స్వరూపం ఉండదు. గేయంలో కానీ కథా గేయంలో కానీ కొన్ని చరణాలు తరుగుతూ ఉంటాయి, మరికొన్ని పెరుగుతూ ఉంటాయి. కొన్ని పదాలు, పల్లవులు, వర్ణనలు, చరణాలు పునరావృతమవుతూ ఉంటాయి. పునరుక్తుల వల్ల పాటల్లోని భావం కానీ కథాంశం కానీ అర్థం కావడానికి సులభమవుతుంటుంది. జానపదులు నిరక్షరాస్యులు కాబట్టి వీరి కథా గేయాలను సంస్కృత సమాసాలు కానీ కఠిన పద ప్రయోగాలు కానీ ఉండవు. ప్రాంతాలను బట్టి మాండలిక పద ప్రయోగాలు, యాసలు ఉంటాయి. మాత్రా ఛందస్సులు అందరికీ అర్థమయ్యే సరళమైన శైలిలో రచన సాగుతూ ఉంది. జానపద సాహిత్యంలో కవిత్వం, వచనం అని 2 ప్రధాన శాఖలు ఉంటాయి. కవిత్వం, వచనం అనే 2 ప్రధాన శాఖలు ఉంటాయి. కవిత్వంలో భావం ప్రధానమైన గేయాలు, కథ ప్రధానమైన గేయాలు అనే ఉప శాఖలు ఉంటాయి. కథా గేయాల్లో వీర గేయగాథలు, ఆచార్య సంబంధ గేయగాథలు, దేవతా సంబంధ గేయగాథలు, కుటుంబ గేయగాథలు మొదలైన గేయగాథలు ఉంటాయి. సమ్మక్క సారక్కల వీరత్వాన్ని తెలిపే సమ్మక్క సారక్క బతుకమ్మ పాట వీరగేయ గాథకి చెందింది. ఈ సమ్మక్క సారక్క మరియు బతుకమ్మ పాట దేనికి చెందింది అంటే వీరగేయ శాఖకి చెందింది. ఇది సూచనలు, ఇందులో ఏం లేదండి. వృత్తి కథా గేయాలకి కథలను గానం చేయడమే వృత్తిగా కలిగిన వారు గానం చేసే కథలను విని వాటిలో జానపదుల ఆచార వ్యవహారాలను, సంస్కృత ప్రత్యేకతను గమనించండి. వాటిలో విశిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా పాఠ్యము. ఇది పాట, బతుకమ్మ రోజు పాడే పాట అండి ఇదంతా. కఠిన శబ్దాలు, పదాలకి అర్థాలు. కాసె పోసింది అంటే గోచి పెట్టింది. మాడ్యారం అంటే మేడారము. బండారు అంటే పసుపు. బంగారము అంటే బెల్లము. నెక్స్ట్ వచ్చేసి వాక్యానము. గిరిజనుల ఇలవేల్పులు సమ్మక్క సారక్కలు వీరనారీమణులు, స్త్రీ శక్తికి ప్రతీకలు. తమ గిరిజన జాతి పైకి అక్రమంగా దండెత్తిన శత్రు సైన్యంపై అది పరాశక్తిగా తిరగబడి వీరోచితంగా పోరాడిన సమ్మక్క గిరిజన బ్రతుకులకు ఆదర్శమూర్తిగాను, ఆరాధ్య దైవంగాను మారి వారిచే పూజలు అందుకుంటుంది. సమ్మక్క తెలంగాణలో మేడారం ప్రాంతంలో బైకంపేటపురంలో చందపాపయ్య ఇంట్లో జన్మించింది. ఎక్కడ? బైకంపేటపురంలో చందపాపయ్య ఇంట్లో జన్మించింది. చిన్నప్పటి నుండే సమ్మక్క తన అద్భుత శక్తులను ప్రదర్శించింది. చనిపోయిన వాణ్ణి చిటికలో లేపింది. యుక్త వయసులో వచ్చిన తర్వాత కాకతీయ సామంతరాజు మేడారం ప్రాంతాన్ని పాలించే పడిగిద్దరాజుతో సమ్మక్క వివాహం జరిగింది. ఈ దంపతులకు సాలమ్మ, జంపన్న సంతానం కలిగినారు.
కాకతీయ సామ్రాట్టు ప్రతాపరుద్రుని కాలంలో పడిగిద్దరాజు ఏలుబడిలోను మేడారం పరిగణలో వరుసగా 4 ఏళ్ల పాటు వర్షాలు కురియక అనావృష్టి ఏర్పడి పంటలు లేక ప్రజలు పన్నులు కట్టలేని దీనా వ్యవస్థకు చేరుకున్నాడు. పడిగిద్దరాజు సామ్రాట్టుకు కప్పం చెల్లించలేకపోయాడు. ప్రజల కష్టసుఖాలను గమనించిన ప్రతాపరుద్రుడు తన మంత్రి సైన్యాన్ని మేడారంపైకి దండెత్తి స్వాధీనం చేసుకోమన్నాడు. సమ్మక్క పడిగగిద్దరాజు సైన్యము ప్రతాపరుద్రుని సైన్యాన్ని ఎదుర్కొనలేకపోయింది. సారాలమ్మ జంపన్నలతో సహా ఎంతో మంది వీరమరణం పొందారు. పడిగిద్దరాజు కూడా నెత్తురు మడుగులో కూలిపోయాడు. సమ్మక్క తన సైన్యాన్ని దుస్థితిని గమనించి రుద్రకాళిలా శత్రు సైన్యాన్ని కూల్చి చెండాడింది. ప్రత్యక్షంగా ఆమెను ఎదుర్కోలేని శత్రు సైనికుడొకడు దొంగచాటుగా ఆమె వీపులో బల్లెంతో గుచ్చాడు. బల్లెం గాయం నుండి స్రవిస్తున్న రక్తాన్ని అదుముకొని ఆమె భర్త నెత్తునుకొని యుద్ధ భూమిని విడిచి అడవిలో అదృశ్యమైంది. కొయ్యదొరలు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. కొన్ని రోజులకు చిలకగుట్టు దగ్గర నెమలినార చెట్టు వద్ద పుట్ట దగ్గర కుంకుమ భరణి కనిపించింది. నాటి నుండి సమ్మక్క ప్రతిరూపంగా కుంకుమ భరణిని పూజిస్తున్నారు కొయ్యవారు. తమ జా తమ జాతి ప్రజల కొరకు ప్రాణాలు అర్పించిన సమ్మక్క సారక్క పడిగిద్దరాజు జంపన్నలను దేవతలుగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వైభవంగా ఫిబ్రవరి 8 నుండి 11వ తేదీ వరకు జాతరను జరుపుతున్నారు. ఇక్కడ ఫిబ్రవరి 8 నుండి 11వ తేదీ వరకు. ఈ జాతరకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా మొదలైన ప్రాంతాల నుంచి దాదాపు 1,00,00,000 మంది భక్తులు మేడారం జనసంద్రలా కనిపిస్తుంది. ఈ జాతర దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది. 1996లో రాష్ట్ర ప్రభుత్వము సమ్మక్క జాతరని రాష్ట్ర పండగగా ప్రకటించింది. ఎప్పుడు సమ్మక్క జాతరని రాష్ట్ర పండగ ప్రకటించింది అంటే 1996లో. జాతరకి 10 రోజుల ముందు నుండే వంశపార్యపరంగా వస్తున్న గిరిజన పూజారులు గుడిమేళగండం పూజలను వనం నిర్వహిస్తారు. మొదటి రోజు సారక్కను, తర్వాత రోజు చిలకల గుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను గుట్ట కిందికి తీసుకొని వస్తారు. ఈ సందర్భంలో జిల్లాలో ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి తుపాకీని పేల్చి దేవతకు స్వాగతం పలుకుతారు. తర్వాత పూజారులు దేవతను గద్దెకు తీసుకొని వస్తారు. జాతరకి వచ్చిన జనం దేవతను మొక్కుబడులను తీర్చుకుంటారు. 4వ రోజు దేవతల వనప్రవేశం జరుగుతుంది. దేవతలను దర్శించడానికి పూర్వం సంపెంగ వాగుగా పిలువబడుతున్న జంపన్న వాగులో భక్తులు స్నానం చేస్తారు. యుద్ధంలో పోరాడిన జంపన్న రక్తం కలిసిన వాగు కాబట్టి జంపన్న వాగుగా మారింది. జంపన్న వాగుకు కొంచెం దూరంలో దయ్యాల వాగుంది. దీనిలో అనారోగ్యంతో బాధపడేవారు స్నానం చేస్తే ఆరోగ్యవంతులారని నమ్మకం ఉంది. మౌఖిక చరిత్ర ప్రకారం 13వ శతాబ్దంలో జరిగిన యుద్ధంలో వీరస్వర్గములు అలంకరించిన సమ్మక్క సారక్క దేవతలను 150 సంవత్సరాల వరకు గిరిజనులే పూజించారు. క్రమంగా సమ్మక్క మహాత్యం ప్రచారం చెంది ఇతర ప్రాంతాల ప్రజలందరూ జాతరలో పాల్గొంటున్నారు. దాదాపు 700 సంవత్సరాల నుండి సమ్మక్క జాతర నిరాటకంగా వైభవంగా జరుగుతుంది. గిరిజనుల చేత, జానపదుల చేత పూజలు అందుకుంటున్న వీర నారీమణులైన సమ్మక్క సారక్కల ప్రస్తావన లిఖిత చరిత్రలో కనిపించదు. చారిత్రకంగా రాజులు, సామంతులు, సంస్థానాధీశులు చరిత్రలని పరిశోధించి పుస్తకాలు రచించినారు. కానీ రాజులు నిరంకుశత్వాన్ని, పరాయి వారి పాలన, దొరల దౌర్జన్యాన్ని ప్రతిఘటించే సామాన్యులే, పల్లె వీరులే గిరిజనుల వీర నారీమణుల చరిత్రను శోధించలేదు. ప్రభువుల చరిత్రనే కాకుండా పల్లె వీరుల చరిత్ర కూడా పరిశోధించి ప్రచురించినప్పుడే చరిత్రకు సమగ్రత ఏర్పడుతుంది. విశేష అంశాలు: సమ్మక్క సారక్క కథాగేయాన్ని బతుకమ్మ పండగ సందర్భంలో స్త్రీలు పాడుతుంటారు. బతుకమ్మ పండగ తెలంగాణ స్త్రీల ప్రత్యేక పండగ, పూల పండగ, సంగీత, సాహిత్య, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. ఏంటిది త్రివేణి సంగమం అంటే? పూల పండగ, సంగీత, సాహిత్య, నృత్య కళారూపాల త్రివేణి సంగమం అంట బతుకమ్మ పండగ. తెలంగాణ స్త్రీల సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక. సూర్యగమనంలో 6 నెలలు దక్షిణయానం, 6 నెలల ఉత్తరయానం ఉంటాయి. బతుకమ్మ పండగ దక్షిణయానంలో మహాలయ అమావాస్య అంటే పిత్రమాస నాడు ఆరంభమై మహాపునర్నవి నాడు ముగుస్తుంది. దక్షిణయానాన్ని స్త్రీతత్వానికి, స్త్రీ శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు.
ఈ క్వెషన్ అడుగుతారండి. బతుకమ్మ పండగ ఎప్పుడు వస్తుంది అంటే మహాలయ అమావాస్య పిత్రమాస నాడు ఆరంభమై దక్షిణయానానికి, స్త్రీతత్వానికి, స్త్రీ శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ కాలంలో వచ్చే పండగలు ఎక్కువగా శక్తి స్వరూపిణి అయిన దేవికి సంబంధించినవి ఉంటాయి. మహాలయ అమావాస్య మరుసటి రోజు నుండే నవరాత్రి ఉత్సవాలు, దేవీ పూజలు ప్రారంభమవుతాయి. మొదటి 3 రోజులు దుర్గాదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి చెందినవి అంటారు. ఈ ముగ్గురి మూర్తులు ఏకరూపంగా పూలతో బతుకమ్మని పేర్చి పూజిస్తారు. తెలంగాణ స్త్రీలు బతుకమ్మ నిండైన బతుకునే కాకుండా గౌరీదేవిగా సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిగా సంపదను, సరస్వతీదేవిగా విజ్ఞానాన్ని ప్రదర్శిస్తుందని స్త్రీల నమ్మకం. అంటూ లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవి మూర్తుల సంయుక్త రూపమైన బతుకమ్మ పాటలు, ఆటలలో కీర్తిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. బతుకమ్మను తంగడి, ముత్యాల పూలు, కట్ల పూలు, గునుగు పూలు, బీరపూలు, కల్వ పూలు, గుమ్మడి పూలతో త్రిభుజాకారంలో పేరుస్తారు. ఉదయం పేర్చిన బతుకమ్మను సాయంకాలం ఒకే దగ్గరకు చేర్చి వాటి చుట్టూరా స్త్రీలు వలయాకారంగా వంగి చేతులు ఊపుతూ తట్టుతూ తిరుగుతూ ఉంటారు. ఒకరి పాటను చెప్తుంటే మిగిలిన వారు పాడుతూ ఉంటారు. తర్వాత వాటిని చెరువులో కానీ, కాలువలో కానీ వదులుతారు. బతుకమ్మ పండగ ఆటపాటల మేలు కలయిక. బతుకమ్మ పాటలన్నీ ఒడిదుడుకులు లేని ఒక క్రమగతిలో సాగుతూ ఉంటాయి. సాధారణంగా ఇవి చతురస గతిలో ఉంటాయి. బతుకమ్మ పాట చతురస గతిలో ఉంటాయి. పాటల్లోని పదాలు, చరణాలు, పల్లవులు బతుకమ్మ ఆటకు అనుగుణంగా సాగుతుంటాయి. పాటల్లోని ప్రతి చరణాంతరంలో ఉయ్యాల, వలలో, చందమామ, కోల అనే పల్లవులు ఆవృతం అవుతూ ఉంటాయి. ఆవృతం అంటే మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మ ఆట మాదిరిగానే పండగ సందర్భంలో స్త్రీలు వలయాకారంగా తిరుగుతూ నృత్య నృత్యం చేయడం ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్ర ప్రాంతంలో గోబి నృత్యం. ఇప్పుడు క్వెషన్ అడగొచ్చు. తెలంగాణలో బతుకమ్మ లాగానే ఏ రాష్ట్రంలో ఏ పండగ చేసుకుంటారు అంటే ఇట్లా రావచ్చు. ఆంధ్ర ప్రాంతంలో గోబి నృత్యము, తమిళ దేశంలో కుమ్మ, గుజరాత్‌లో గర్బా, రాజస్థాన్‌లో గంగోరా నృత్యము, మలయాళ స్త్రీలలో ఓనం పండగ చేసే నృత్యం బతుకమ్మ నృత్యంలో పోలి ఉంటాయి. బతుకమ్మ నృత్యాన్ని పోలి ఉన్న పండగలేంటి అని కూడా క్వెషన్ మనల్ని అడగొచ్చు. మళ్ళొకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని గొబ్బి నృత్యం, తమిళ దేశంలో కుమ్మ, గుజరాత్‌లోని గర్భ నృత్యము, రాజస్థాన్‌లో గంగోరా నృత్యము, మలయాళ స్త్రీలు ఓనం పండగలో చేసే నృత్యము బతుకమ్మ నృత్యాన్ని పోలి ఉంటాయి. బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు, బాలికలు అత్తవారింట్లో మెలగవలసిన విధానాలు పాటల్లో బోధిస్తుంటారు. అంతేకాకుండా నీతి బోధాత్మక గేయాలు, వీరగాథలు, దేవతలకి ఆచార సాంప్రదాయాలు చెందిన గేయాలను, చారిత్రక గేయాలను, వాస్తవ సంఘటనలను వర్ణించే గేయాలను, రాజకీయ నాయకుల జీవిత గాథల పాటలుగా పాడుతూ ఉంటారు. బతుకమ్మ పాటల వెనుకట ఆడపిల్లలకు అనుభవ పాఠాలుగా ఉండేవి. వారి జీవితాలకు మార్గదర్శకాలుగా, విజ్ఞాన వాహికలుగా ఉండేవి. ఈనాడు కూడా బతుకమ్మ పాట రూపంలో రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల వారు, ప్రభుత్వం వారు తమ సిద్ధాంతాలని, ప్రణాళికలను ప్రచారం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.